ఈరోజు వంగల్పూడి అనిత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆవిడ ప్రెస్ మీట్ పెడుతున్నారంటే ఖచ్చితంగా గత ప్రభుత్వం గురించి మాట్లాడకుండా అయితే ఉండరు. అయితే గత ప్రభుత్వం గురించి అన్నా మాట్లాడాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అన్నా మాట్లాడాలి. సో ఈ రోజు ఏంటంటే ఒక అంశాన్ని అయితే తీసుకురావడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా గంజాయి పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి ఒక ఈగల్ టీం అనే దాన్ని ఏర్పాటు చేసుకుని ఇప్పుడు దాదాపు 68,625 కేజీల వరకు గంజాయిని ధ్వంసం చేశారంట. అదేవిధంగా ఏదైతే అంటే గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలన చేయాలంటే కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలి. దానికి గాను ముఖ్యమంత్రి గారు ఒక ఏదైతే గంజాయి ఉందో దాని మూలాలపైన దెబ్బ కొట్టాలి. అంటే వాళ్ళ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సీజ్ చేస్తే గాని ఈ గంజాయి సప్లై అనేది, గంజాయి తయారీ అనేది, వినియోగం అనేది కూడా కంట్రోల్ అవుతుందని ఆయన యొక్క ఆదేశాల మేరకు వీళ్ళు వర్క్ చేయడం మొదలెట్టారు. అయితే రిజల్ట్ ఏంటంటే మరి ఆ మూలాలపైన దృష్టి పెట్టి దగ్గర ఇప్పుడు దాకా 7 కోట్ల ఆస్తిని సీజ్ చేయడం జరిగిందంట. ఒకసారి ఆలోచించండి, గంజాయి అనేది ఎంత పెద్ద మాఫియా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఏ స్థాయిలో వినియోగం జరుగుతుంది, ఏ స్థాయిలో దాన్ని ఉత్పత్తి జరుగుతూ ఉంది, దాని యొక్క ధర ఎలా ఉంటుంది, ఎన్ని కోట్ల విలువ చేసే, ఎంత క్వాంటిటీ ఎన్ని కోట్ల విలువ చేస్తుంది అనేది కూడా దాదాపు దాని గురించి స్టడీ చేస్తే చాలా మందికి అంత కొంత అవగాహన అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఆవిడ చెప్పడం ఏంటంటే విచిత్రంగా ఆస్తుల మీద దృష్టి పెట్టి వాటిని సీజ్ చేస్తే చాలా వరకు గంజాయిని నిర్మూలించవచ్చు అని చెప్పేసి చెప్పడం బానే ఉంది. అయితే అది కేవలం 7 కోట్ల ఆస్తిని సీజ్ చేశారంట. ఇది నమ్మశక్యమేనండి? అంటే దాని విలువ 7 కోట్లేనా? పైగా సరే ఎంతో కొంత చేశారు, 7 కోట్లు ఆస్తిని సీజ్ చేశారంటే ఓకే, వెరీ గుడ్, వర్క్ బానే చేశారు, కొంతవరకు సీజ్ చేశారు అనుకోవచ్చు. కానీ ఆవిడ చెప్పడం ఏంటంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇది జరిగింది. అంటే దేశంలోనే 7 కోట్ల ఆస్తుల్ని గంజాయికి సంబంధించి మొట్టమొదటిసారిగా సీజ్ చేశారంట. అంతేకాకుండా ఏపీలోనే ఒక చరిత్ర, అంటే ఏపీ చరిత్రలోనే ఫస్ట్ టైం అంట. సో ఒకసారి ఆలోచించండి, ఆవిడ చెప్పేదానికి అసలు ఏమాత్రం కూడా పొంతన అనేది లేకుండా ఉంది. సరే ఆ విషయాన్ని పక్కన పెడితే ఈరోజు ఇంకొక ముఖ్యమైన అంశాన్ని ఆవిడ తీసుకురావడం జరిగింది. ఈ గంజాయి విషయంలోనే గత ప్రభుత్వంలో వచ్చేసిందండి ఆ వర్డ్, గత ప్రభుత్వంలో గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గంజాయి వినియోగం కానీ సప్లై కానీ విపరీతంగా జరిగింది. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాని మీద ఆధారపడి బతికారు. దాని మీద వచ్చే ఆదాయంతోనే వీళ్ళ ఇళ్లలో తిండి తింటంగానే ఇదంతా కూడా దాని మీదే వీళ్ళు బతికారు అన్నట్టుగా ఆవిడ మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా పిల్లల స్కూల్ బ్యాగుల్లో కూడా గంజాయి సప్లై జరిగింది గత ప్రభుత్వంలో. నా దగ్గరికి కొన్ని కంప్లైంట్స్ కూడా, అంటే దాని గురించి కొంతమంది వచ్చి నా దగ్గర చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సరే, మీరు చెప్పిందే రైట్ అనుకుందాం. మీకు ఎవరైతే కంప్లైంట్స్ ఇచ్చారో అది ఒక కంప్లైంట్ రూపంలో ప్రజల ముందుకు తీసుకొస్తే బాగుండేదనేది నా యొక్క ఉద్దేశం. అంతేకాకుండా నిజంగా కంప్లైంట్ అనేది మీ దృష్టికి వస్తే మీరు ఈరోజు ఈ విధంగా కూల్గా ఒక ఆరోపణ మాత్రం చేయరు, దాన్ని శత విధాల మీకు ఏ విధంగా సాయశక్తుల దాన్ని ఎన్ని విధాలుగా ప్రోపగాండా చేయాలో, దాన్ని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలో అనేది కూడా ఈ పాటికి చాలా భయంకరంగా జరిగేది. సో మీరు చెప్పిన ఆరోపణ పచ్చి అబద్ధం అనేది ఆరోపణ. ఎప్పుడు కూడా మీరు అలవాట్ల పొరపాటు కాదు, అలవాటుగానే ఎప్పుడు చేసే విధంగానే తప్పుడు ఆరోపణలు, కొత్త ప్రోపగండాస్ అన్ని కూడా సృష్టించడం మీకు అలవాటే. కాబట్టి ఈరోజు గంజాయి అంటున్నారు, మొన్న లిక్కర్ అన్నారు. సో ప్రతి ఒక్కదాన్ని కూడా మీరు
గత ప్రభుత్వం లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉన్నారు అలా ఉన్నారు లేదంటే ఆయన వ్యక్తిగత విషయాల గురించి తప్ప ఇంకా మీకు వేరే అంశమే లేదు. ఇవన్నీ కూడా ఒక విధంగా కొంచెం పక్కన పెడితే మీరు మాట్లాడే ప్రతిసారి ప్రెస్ మీట్ లో ఏదన్నా విషయం ఉందయా అంటే ఏమీ ఉండదు. రాష్ట్రంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మీరున్న స్థానం ఏంటి? ఒక హోంమంత్రిగా ఈ రోజు మీరు అధికారంలో ఉంటే మీరు చేయవలసిన పనులేంటి? మీరు ప్రెస్ మీట్ పెడితే ఒక అర్థం అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు, మీరు అధికారంలోకి వచ్చి ప్రజల కోసం ఏం చేస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా విషయం అనేది ఉండాలి. అదేమీ లేకుండా ఏదో ఎప్పుడు కూడా ఏ ప్రెస్ మీట్ పెట్టినా మీ ముఖ్యమంత్రి గారిని పొగడ్డానికో లేదంటే ఆయన తనయుడైనటువంటి నారా లోకేష్ గారిని పొగడటానికో ఈ విధంగా మీరు ప్రసంగాలు చేస్తూ ఉంటే ప్రజలు ప్రతిసారి ఏంటంటే మీది చూసి చూసి వాళ్ళకు కూడా ఒక విసుగు వచ్చేస్తుంది. ఒక హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వాటి మీద ఏ రోజు కూడా మీరు మాట్లాడింది లేదు. ఆడపిల్లల మీద ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నా దాని గురించి పట్టించుకుంది లేదు. నిన్న కాక మొన్న కాకినాడ జీజీహెచ్ లో 50 మంది పారామెడికల్ స్టూడెంట్స్ పైన ఏ విధంగా లైంగిక వేధింపులు చేశారనేది కూడా వెలుగులోకి వచ్చింది కదా. మరి దాని గురించి మీరు మాట్లాడారా ఈరోజు ప్రెస్ మీట్ లో? లేదు. ఆ అంశం గురించి కానీ దానికి సంబంధించిన చర్యల గురించి కానీ ఏమీ ఉండదు. కానీ మీరు మాట్లాడేది ఒక అంశం అయితే ఖచ్చితంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మట్టికి తీసుకొస్తారు. అంతే తప్ప ఈ రోజు జరిగింది, ఇప్పుడు జరిగింది లేదా నిన్న జరిగింది, మీరు అధికారంలోకి వచ్చినప్పుడు జరిగిన వాటి గురించి మటుకి ఏది మాట్లాడరు. 50 మంది స్టూడెంట్స్, ఒక్కళ్ళిద్దరు కాదండి, 50 మంది స్టూడెంట్స్ పైన లైంగిక వేధింపులు చేస్తూ ఉంటే A1 గా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ చక్రవర్తి అట, అతను ఫరారీలో ఉన్నారు. మరి మీరు ఒక హోమ్ మినిస్టర్ కదా, అటువంటి వ్యక్తుల్ని మీరు పట్టుకొని ప్రజలకి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి న్యాయం చేయాలి కదా. సో ఇలాంటి వాటి మీద దృష్టి సాధించకుండా మీరు ఏదో ప్రెస్ మీట్ పెట్టామంటే పెట్టాము, ఏదో మాట్లాడామంటే మాట్లాడామనేది కాకుండా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మీరు ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఈ రోజు ఆ హామీలు నెరవేర్చలేక మీకు ఏది తోస్తే అది మాట్లాడాలి, ఏది పడితే అది బురద జల్లాలని చెప్పేసి ఈరోజు ఆడవాళ్ల మీద దాడులు కానీ వాళ్ళని అవమానించే విధానాలు కానీ ఎన్ని విధాలుగా జరుగుతూ ఉందనేది ప్రతి ఒక్కరు కూడా వీక్షిస్తూనే ఉన్నారు. ఇంకొకటి, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యేలకి వాళ్ళు ఉండటానికి అంటే నిరుద్యోగ వృత్తికి మీ దగ్గర ఖజానా లేదు, కానీ ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యేలు ఉండటానికి ఇళ్లకి నిధులు మటుకి 524 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగింది. అది కూడా ఏంటి, ఒక 10% కంప్లీట్ కావాల్సినటువంటి ఇల్లు, వాటికి 524 కోట్లు నిధుల్ని విడుదల చేయడం జరిగింది. మరి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కదా, దానికైతే మీ దగ్గర నిధులుండో, ఖజానా ఖాళీ ఉంది, ఇన్ని చెప్తూ ఉంటారు మరి మీ నాయకులు. మరి వాటి గురించి మీరు ఏది చర్చించరు. నిరుద్యోగ వృత్తి మేము ఇస్తాము, పలానా రోజు ఇస్తామని చెప్పారు, ఏది ఎక్కడిచ్చారు, ఎక్కడ అమల్లోకి తీసుకొచ్చారు? తల్లికి వందనం అని చెప్పేసి ఏదో తూతూ మంత్రంగా ఇంట్లో ముగ్గురుంటే ఒకరికి ఇవ్వడం, అది కూడా 1 సంవత్సరం కాలయాపన చేశారు. రెండో విడతలో అందరికీ రాలేదు. దగ్గర 50,000 మంది తల్లులకి పంగనామాలు పెట్టడం జరిగింది. మరి ఇవన్నిటి గురించి మీరు చర్చిస్తే బాగుంటుంది. చక్కగా విపులంగా మీ దగ్గర ఉన్నటువంటి రిపోర్టు, ఈ సంవత్సర కాలం పాటు మీరు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాలు, ఏ విధంగా అప్పులు చేశారు, ఆ అప్పుల్ని దగ్గర 1,70,000 కోట్ల అప్పు చేశారు, ఆ అప్పుల్ని ఏ విధంగా దేనికి ఉపయోగించారు, ఎంత ఉపయోగించారు, సంక్షేమానికి ఉపయోగించారా, అభివృద్ధికి ఉపయోగించారా, లేదంటే ఏదన్నా కట్టడానికి మన ప్రభుత్వ ఆస్తుల కోసం ఏదన్నా కన్స్ట్రక్షన్ కోసం వినియోగించారా, హాస్పిటల్స్ కట్టించారా, లేదంటే ఒక స్కూల్స్ ని ఇంప్లిమెంట్ చేశారా, సంస్కరణలు తీసుకొచ్చారా, లేదంటే కొత్త స్కూల్స్ ని ఏమైనా కట్టించారా? ఇలాంటివన్నీ కూడా చెప్తే బాగుంటుంది ప్రజలకి.
మీకు మీరే ఈ సంవత్సరం కాలం పాటు మేము ఎన్నో చేసాం, అవి చేసాం, ఈ చేసాం. ఏం చేశారు మీరు ఇచ్చిన హామీలు కనీసం సూపర్ 6 ఏవైతే ఉన్నాయో అవి కూడా కరెక్ట్ గా ఫుల్ఫిల్ చేసిందే లేదు. ఎవరైతే పెన్షనర్స్ ఉంటారో దాదాపు చాలా మందిని అర్హత ఉన్న వాళ్ళని కూడా పక్కకు తీసేయడం జరిగింది. అదే అర్హత ఉన్న తల్లికి వందనంలో కూడా దాదాపు 50,000 మంది తల్లుల్ని అర్హత ఉన్న తల్లులకి ఈరోజు రెండో విడత, అంటే మొదటి విడత అనేది అయిపోయింది, ఒక సంవత్సరం గడిపేశారు. రెండో సంవత్సరంలో ఇచ్చారు, అది కూడా అందరికీ కాదు, దాదాపు 50,000 మందిని తీస్తారంటే మామూలు విషయం కాదు. సో ఈ ఖజానా అంతా ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తుంది? నిన్న కాక మొన్న యోగాంధ్ర అని చెప్పేసి 300 కోట్లు ఏదో రికార్డు, వరల్డ్ రికార్డ్ అని చెప్పేసి ప్రపంచ స్థాయి రికార్డులో నమోదవ్వాలి అని చెప్పేసి అలాంటి వాటికి అన్నిటికీ కూడా ఖర్చు పెట్టడానికైతే మీకు ఖజానా ఉంటుంది. 300 కోట్లు అది సంక్షేమానికో లేదంటే అభివృద్ధికో ఉపయోగించవచ్చు కదా. ప్రపంచ రికార్డులు మీకు ముఖ్యమైపోయినాయి. ప్రజల సంక్షేమం కన్నా, సుపరిపాలన కన్నా, అభివృద్ధి కన్నా ఈరోజు మీకు ప్రపంచ రికార్డులు ముఖ్యమనిపించాయి. సో ప్రతి ఒక్కటి కూడా ప్రజలు వీక్షిస్తూనే ఉన్నారు. మీరు చేస్తున్న అప్పులు కావచ్చు, మీరు చేస్తున్నటువంటి అరాచకాలు కావచ్చు, మీరు చేస్తున్నటువంటి మహిళలపైన దాడులు కానీ, అవమానాలు కానీ కావచ్చు. ఈరోజు ఎస్టీ, ఎస్సీలకు, బీసీలకు రక్షణ భద్రత లేకుండా అయిపోయింది ఈ రాష్ట్రంలో. ప్రతి ఒక్కదానిలో కూడా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న విషయం దయచేసి గమనించండి.